హాయ్ ఫ్రెండ్స్. పన్నీరు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ మార్కెట్లో నకిలీ పన్నీర్ అధికంగా లభిస్తుంది. రసాయనాలతో తయారైన ఈ నకిలీ పన్నీర్ ఆరోగ్యానికి హానికరం. స్వచ్ఛమైన పన్నీర్ను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వాసన, ముట్టుకోవడం, రంగు, రుచి, నీటి పరీక్ష వంటి పద్ధతుల ద్వారా నిజమైన పన్నీర్ను గుర్తించవచ్చు. పన్నీర్ అనేది ఆరోగ్యకరమైన ఆహారం. కానీ మార్కెట్‌లో నకిలీ పన్నీరు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నకిలీ పన్నీరును పామాయిల్, పిండి, రసాయనాలు వంటివి వాడి తయారు చేస్తారు. ఈ దోషపూరితమైన పన్నీరును తింటే ఆరోగ్యపరంగా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కనుక స్వచ్ఛమైన పన్నీరును కొనడం చాలా ముఖ్యం. స్వచ్ఛమైన పన్నీర్‌లో మృదువైన పాల వాసన ఉంటుంది. కానీ నకిలీ పన్నీరును వాసన చూస్తే నూనెలు, రసాయనాలు వాడినట్లు పుల్లగా అనిపిస్తుంది. కనుక వాసన ద్వారా పన్నీరు నకిలీదా, నిజమైనదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. పన్నీరు నాణ్యతను ముట్టుకోవడం ద్వారా కూడా గుర్తించవచ్చు. స్వచ్ఛమైన పన్నీరు తాకినప్పుడు మెత్తగా ఉంటుంది. ఇది చేతులతో ముట్టుకున్నప్పుడు పత్తిలా అనిపిస్తుంది. అయితే నకిలీ పన్నీర్ తాకినప్పుడు గట్టిగా ఉంటుంది. అందువల్ల ముట్టుకోవడం ద్వారా నిజమైన పన్నీరును సులభంగా గుర్తించవచ్చు. స్వచ్ఛమైన పన్నీర్ రంగు తెల్లగా ఉంటుంది. నకిలీ పన్నీరులో రసాయనాలు ఉండటం వల్ల రంగు మారిపోవచ్చు. పన్నీరుకు తెల్లటి, మెరిసే రంగు లేకుంటే అది నకిలీ పన్నీర్‌గా అనుమానించవచ్చు. స్వచ్ఛమైన పన్నీరు రుచి మృదువుగా, క్రీమీలా ఉంటుంది. కానీ నకిలీ పన్నీర్ పుల్లగా ఉండటం లేదా చేదుగా అనిపిస్తుంది. రుచి చూసి కూడా పన్నీరు నాణ్యతను గ్రహించవచ్చు. నిర్ధారించుకోవడం కోసం చిన్న కప్పులో కొంత పన్నీర్ వేసి నీటిలో ఉంచాలి. స్వచ్ఛమైన పన్నీర్ నీటిలో చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. కానీ నకిలీ పన్నీర్ పూర్తిగా కరిగిపోతుంది. ఈ నీటి పరీక్ష ద్వారా కూడా నకిలీ పన్నీరును సులభంగా గుర్తించవచ్చు. పన్నీరును తడిపి చల్లారిన తర్వాత అయోడిన్ ట్రించర్ వ్రాయాలి. పన్నీర్ నీల రంగులోకి మారితే అది నకిలీ పన్నీర్ అని తెలుస్తుంది. ఈ పరీక్ష కూడా పన్నీర్ నకిలీదా, నిజమైనదా అనే విషయంలో క్లారిటీ ఇస్తుంది. నకిలీ పన్నీర్ చాలా సులభంగా విరిగిపోతుంది. అంటే అది మృదువుగా ఉండదు. కానీ నిజమైన పన్నీర్ చాలా సజువుగా ఉంటుంది. తేలిగ్గా విరగదు. ఈ పరీక్షల ద్వారా నకిలీ పన్నీర్‌ను సులభంగా గుర్తించ